Hello aspirants, welcome back to IBPS Clerk Preparation Series and ఈ వీడియోలో 2016 ప్రిలిమ్స్ లో అడిగిన సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం అండ్ 2017 to 2024 simplification questions అన్ని I've already made into a playlist. That playlist link I'll be providing in the description. You can check it out if you want to uh, solve all the questions. Okay, so this is the homework question from 2017 video. Fine. So పర్సంటేజ్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ 2 zeros ని క్యాన్సిల్ చేయొచ్చు అండ్ డెసిమల్ తో కూడా మనం 1 జీరోని క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, సో ఇలా ఈ జీరోస్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు ఏమైనా వాల్యూని 11 తో మల్టిప్లై చేయాలన్నప్పుడు మనం ఎలా మల్టిప్లై చేయాలి? ఇప్పుడు దానికి ఒక ట్రిక్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 230 సరే 23 ఇంటూ 111 అని ఉందనుకో. ఇప్పుడు 3 1s ఉన్నాయి కదా, సో 23ని మనం 3 స్టేజెస్ లో రాయాలి. అంటే ఏంటంటే 23 ఒక ప్లేస్ వదిలేండి, మళ్ళీ 23 2 ప్లేసెస్ వదిలేయండి 23. సేమ్ మీరు మల్టిప్లై చేసినా అదే అవుద్ది. మళ్ళీ 3 1s 3 2 1s 2 ఇంటూ 3 1s 3 2 1s 2 అదే అవుతుంది. కానీ మీరు మల్టిప్లై చేసే ఆ స్టెప్ తీసేసి డైరెక్ట్ గా ఇలా యాడ్ చేసేయచ్చు. 3 3 + 2 5 5 2. ఓకే, సో ఇలా మీరు 1 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 అలాంటి వాల్యూస్ అన్నిటిని సాల్వ్ చేయొచ్చు. ఫైన్. సో సేమ్ అలానే 142ని 11 తో మీరు మల్టిప్లై చేయాలి. మీరు ఏం చేస్తారు? మల్టిప్లై చేసే కంటే డైరెక్ట్ గా 142 అని రాసేసుకోండి. 4 + 2 6 5 1 2. సో 1562 మీకు డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు 15.6% ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో అది ఎక్స్ ఉంది ఇక్కడ. సో ఎక్స్ ఉన్న టర్మినాలజీస్ ఇక్కడ ఉంచి రిమైనింగ్ అన్ని అటువైపు పంపించండి. సో 156 బై పర్సంటేజ్ తో ఒక 100 అండ్ ఈ డెసిమల్ పోవడానికి ఇంకొక 0. ఓకే, ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 3590 minus 1562. Okay, so 10 minus 2 is 8, 8 minus 6 is 2, 5 minus 5 is 0, 3 minus 1 is 2. ఓకే, సో 2028 అనేది మన దగ్గర వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ వాల్యూని వీల్ హ్యావ్ టు క్యాన్సిల్ విత్ 156 అండ్ 1000. ఓకే, సో ఫస్ట్ ఈ 1000 ఏమి డిస్టర్బ్ చేయకండి, బికాస్ 500s ఆర్ 2 అలా మీరు ఏమి డిస్టర్బ్ చేయకండి. రిమైనింగ్ వాల్యూస్ నే సాల్వ్ చేయండి. ఎందుకు? మనకి మోస్ట్లీ లాస్ట్ లో జీరోస్ ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో మేబీ క్యాన్సిల్ అవ్వచ్చేమో. సో ఎంత ఎక్స్టెండ్ వరకు అయితే క్యాన్సిల్ అవుతుందో అంతవరకు క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళడమే. ఎక్కడైతే ఇంక అవ్వట్లేదో అక్కడ నుంచి ఇంకా మనం జీరోస్ ని డైల్యూట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఓకే, సో 2 టేబుల్, ఇది 4 టేబుల్ తో అవుతుంది, ఇది 4 టేబుల్ తో అవుతుంది. సో 4 తో స్టార్ట్ చేద్దాం. 4 3s are 12, 4 9s are 36, 4 5s are 20, and then 0 4 7s are 28. ఓకే, సో ఇది 3 టేబుల్ తో అవుతుంది, ఇది 3 టేబుల్ తో అవుతుంది. ఎలా తెలిసింది? 9 + 3 is 12. 12 is divisible by 3, so 39 is also divisible by 3. And 7 + 5 is 12. 12 is divisible by 3, so 507 is also divisible by 3. సో అది divisibility rules కింద వస్తుంది అనమాట. అండ్ divisibility rules is very very important, ఎస్పెషల్లీ మీరు ఇలాంటి టైం కన్స్ట్రెయిన్ ఉన్న ఎగ్జామ్స్ రాస్తున్నారు అని అన్నప్పుడు. ఓకే, సో లెర్న్ దాట్. మీకు కావాలంటే యూ కెన్ ఆస్క్ మీ, ఐల్ ప్రొవైడ్ యూ ద లింక్ ఆఫ్ ద divisibility rules థింగ్. ఓకే, సో 3 1s are 3 3s are 9, 3 1s are 3, 4 5 20 is remaining, 3 6s are 18, 3 9s are 27. Okay, so 13 square 169 కాబట్టి 13 1s are 13, 13s are 169. So x value ఏమవుతుంది? 13 into 1000, 13,000. So 13,000 will be the answer. Simple. Let's go to the next one. యా, సో 12.11 హోల్ స్క్వేర్ బ్లా 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 ఇదంతా మన దగ్గర వాల్యూ ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ఆల్ ఆఫ్ దాట్ వీల్ జస్ట్ ఎజ్యూమ్, బికాస్ మనకేముంది 19 ఉంది, 23 20 24, మరీ దగ్గర దగ్గర వాల్యూస్ ఏమీ లేదు. కొంచెం కొంచెం అయితే గ్యాప్ ఉంది వాటి మధ్యలో. అంటే లైక్ మరీ 24.1 24.2 అలాంటి డెసిమల్స్ అయితే లేవు. సో మనం కూడా ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ఆల్ ఆఫ్ దాట్ వీల్ జస్ట్ సింప్లీ ఎజ్యూమ్ 12 స్క్వేర్ ఎంత అవుతుంది? 144. సో ఈ డాట్ 11 మనం సాల్వ్ చేయకుండా, డాట్ 11 మనం సాల్వ్ చేయకుండా 144 కి క్లోజెస్ట్ 150 వీ కెన్ ఎజ్యూమ్. ఓకే, సో 144 కన్నా కొంచెం దగ్గరలో బట్ ఎక్కువలో కొంచెం కన్వీనియంట్ ఉన్న వాల్యూ 150 కాబట్టి వీఆర్ ఎజ్యూమింగ్ ఇట్ ఇస్ 150 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 732ని ఐ కెన్ ఎజ్యూమ్ 730. పాయింట్ ఈ డెసిమల్ అంతా తీసేసి 2 కూడా తీసేసి. ఓకే, బికాస్ ఇక్కడ ఎడిషన్ లో ఉంది అండ్ ఎడిషన్ లో ఎప్పుడైనా ఒక ట్రిక్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. దగ్గర దగ్గర చిన్న చిన్న వాల్యూస్ ఉన్నాయనుకో, ఎడిషన్ చేసినప్పుడు మీరు ఒకసారి ఆలోచించాలి. అదే మల్టిప్లై చేసినప్పుడు మీ ఇష్టం, పెద్దగా ప్రాబ్లం రాదు. సో ఎజ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయనుకో, లైక్ 2000 3000 5000 అలాంటి పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయడానికి పెద్ద ప్రాబ్లం రాదు. ఎందుకు? 7000 నుంచి మీరు 1 మైనస్ చేసిన పెద్ద డిఫరెన్స్ ఏం రాదు కదా.
ఓకే. అదే మీరు మల్టిప్లై చేసినప్పుడు 7,000 త్రీజా చేయండి 21,000, 7,000 ఫోర్జా చేయండి 28,000. ఒక్క వాల్యూ డిఫరెన్స్ వల్ల మీకు ఏకంగా అక్కడ 7,000 డిఫరెన్స్ వచ్చేస్తుంది. అది ఎక్కువే కదా! సో, ఎడిషన్ మల్టిప్లై చేసినప్పుడు పెద్ద వాల్యూస్ అయితే మీరు దగ్గర దగ్గర వాల్యూస్‌ని అస్యూమ్ చేసేసుకోండి. పెద్ద డిఫరెన్స్ ఏమి రాదు. మల్టిప్లై చేసినప్పుడు ఆలోచించండి. ఎందుకంటే మల్టిప్లై అంటే ఏంటి? అలా 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ అలా మల్టిప్లై అవుతుంది అదంతా. సో, పెద్ద వాల్యూస్ అప్పుడు ఆలోచించండి. అదే చిన్న వాల్యూస్ ఉన్నాయనుకో, ఎడిషన్ చేసినప్పుడు మీరు ఆలోచించాలి. మల్టిప్లై చేసినప్పుడు కొంచెం అప్రాక్సిమేట్ అనుకుంటే పెద్దగా డిఫరెన్స్ ఏమి రాదు. ఓకే. సో, ఆప్షన్స్ వాటి మధ్యలో దూరంగా ఉన్నాయన్నప్పుడు మీరు అస్యూమ్ చేసుకోవచ్చు టైం లేనప్పుడు. ఓకే. x square equal to 730 minus 150. So 13 minus 5 is 8. 7 minus, sorry, 6 minus 1 is 5. So 580. 580 దగ్గరలో ఏదైతే వాల్యూ ఉందో అది మనం చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు స్క్వేర్స్ అండ్ రూట్స్ అవన్నీ ఐ టోల్డ్ యూ టు బై హార్ట్ అప్ టు 30 కదా! సో 30 స్క్వేర్ వరకు ఈ లోపే వస్తది కాబట్టి ఆలోచించండి. 23 స్క్వేర్ ఎంత? 529. 24 స్క్వేర్ ఎంత? 576. 25 స్క్వేర్ ఎంత? 625. సో 580 576కి బాగా దగ్గరలో ఉంది. సో 24 ఈదర్ 1 లేదా 24.2 ఆ రెండిట్లో ఏదైనా వాల్యూస్ రావచ్చు అని మనం ఒక అస్యూమ్ చేసుకోవచ్చు. 576 కన్నా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. 580 కూడా ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. బికాజ్ ఈ రెండు కూడా మనం అస్యూమ్ చేసుకున్నాం. కానీ దగ్గర వాల్యూస్ గురించి ఐఎమ్ టాకింగ్. ఓకే. సో 576 కన్నా కొంచెం ఎక్కువ. సో 24 కన్నా కొంచెం ఎక్కువ ఉంటది. మనకు అలా ఒక ఆప్షన్ ఉంది. సో 24.2 విల్ బి ది ఆన్సర్. Clear? Let's go to the next one. 288 by x into 57 equal to 2052. One thing that you'll have to remember is లాస్ట్ యూనిట్ ప్లేస్ ఏదైతే ఉందో దాంతో మీరు ఆపరేషన్ చేయొచ్చు. ఏంటి 8/7 ఎంత? లాస్ట్ లో 8 ఉంది. ఓకే. 8 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ కదా! సారీ. 8 ఇంటూ 7 ఎంత? 8 7 56. సో లాస్ట్ లో 6 వస్తది. ఓకే. 288 బై ఎక్స్ ఇంటూ 57 ఈజ్ ఈక్వల్ టు 2052. ఇలా ఉందబ్బా మన దగ్గర. 8 7 ఎంత? 56. లాస్ట్ లో 6 వస్తది. ఓకే. అండ్ దెన్ ఇక్కడ 2 ఉంది. ఈ 2 ఇక్కడికి వచ్చి డివిజన్ అవుతది కదా! ఈ ఎక్స్ అటువైపు వెళ్ళినప్పుడు. అంటే 288 ఇంటూ 57 డివైడెడ్ బై 2052 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇలానే కదా! మీకు ఈక్వేషన్ ఇలా ఉన్నా మీరు ఇలానే ఆలోచించాలి. మీరు బిగినర్స్ కాబట్టి నేను రాసి అదంతా చెప్తున్నాను. కానీ ఎగ్జామ్‌లో మీరు మాత్రం ఇలానే ఉందని మీరు ఆలోచించాలి. ఓకే. సో ఇప్పుడు 8 ఇంటూ 7 ఎంత? 56. సో లాస్ట్‌లో 6 వస్తది. 6/2 చేస్తే మనకు 2 పాసిబిలిటీస్. ఒకటేంటి 16 అవ్వచ్చు. ముందు ఏదైనా క్యారీ వచ్చి 1 వచ్చి 16/2 చేస్తే 8 అవ్వచ్చు. లేదా 6/2 ఎంత? 3. సో యూనిట్ ప్లేస్‌లో ఇదర్ 8 ఉండాలి లేదా 3 ఉండాలి. ఇక్కడ 3 ఎలాగో ఆప్షన్ లేదు. సో 8 ఉంది. 8 విల్ బి ది ఆన్సర్ అని మనం అనుకోవచ్చు. ఇఫ్ నన్ ఆప్షన్ లేదని అన్నప్పుడు. నన్ ఉంటే మేబీ 3 ఆన్సర్ అవ్వచ్చేమో. కానీ 3 ఆప్షన్‌లో లేదు కాబట్టి నన్ ఆన్సర్ అవ్వచ్చేమో. చెప్పలేం గదా! సో అందుకని మనం అస్యూమ్ చేసుకోవచ్చు. ఇఫ్ నన్ ఆప్షన్ లేదు అని అన్నప్పుడు యూనిట్ ప్లేస్ మాత్రమే చూసి మనం 8 అని ఆన్సర్ పెట్టొచ్చు. ఓకే. లేదా ఇప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది. 4. ఓకే. 7 4s ఆర్ 28. సో లాస్ట్‌లో 8 రావచ్చు. లేదా 2 1s ఆర్ 2 9s ఆర్ 18 అవ్వచ్చు. ముందు ఏదైనా క్యారీ మిగిలి. ఓకే. సో 9 7s ఆర్ ఎంత? 63. సో లాస్ట్‌లో 3 రావచ్చు. అంతేనా? మీరు ఏ విధంగానైనా ఆలోచించినా మీకు 8 ఆర్ 3 వస్తది లాస్ట్‌లో. ఓకే. దాన్ని బట్టి మీరు అస్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నన్ ఉంది కాబట్టి ఇక్కడ సాల్వ్ చేద్దాం. అంటే ఇలాంటివి ఎగ్జామ్‌లో ఇస్తే ఎలా చేయాలి అని మీకు ఐడియా రావడం కోసం చెప్తున్నాను. ఓకేనా? ఆ మెథడ్. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ 9 టేబుల్‌తో క్యాన్సిల్ అవుతది. 9 టేబుల్‌తో క్యాన్సిల్ చేసుకోండి. 5 6 7 8 9. 9 is divisible by 9. 8 plus 8 16 plus 2 is 18. 18 is divisible by 9. సో ఈ నంబర్ రెండు 9 తో డివిజిబుల్ అవుతాయని నాకు అర్థమైంది. సో 9 తో స్టార్ట్ చేస్తా. 9 2s are 18. 2 is remaining 25. 9 2s are 18. 7 is remaining. 9 8s are 72. ఓకే. సో మళ్ళీ ఇక్కడ 9 3s are 27. 9 2s are 18. ఓకే. ఇంకేముంది 4th అవుతుంది. 4th అవుతుంది. 4 5s are 20. 4 7s are 28. ఓకే. 4 8s are 32. ఓకే. ఇంకేముంది 57 క్యాన్సిల్ అయిపోయింది. 8 విల్ బి ది ఆన్సర్. 8 ఒకటే మన దగ్గర ఉంది. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 1 సో 1125 minus 274 minus 323. ఓకే. నేను చెప్పా కదా పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు ఎడిషన్ సబ్ట్రాక్షన్ వీ కెన్ మేనేజ్. బట్ డివిజన్ ఉన్నప్పుడు మనం అలాంటి అజంప్షన్స్ చేసుకోకూడదు. సో 23ని నేను 25 అనుకుంటాను. 74ని నేను 75 అనుకుంటాను. ఓకే. సో 75 ప్లస్ కదా 75 ప్లస్ 25 ఎంత 100 అవుతుంది. 0 1
3 + 2 ఎంత 5 + 1 600. ఓకే. సో 600 అని నేను అనుకుంటున్నా దగ్గర దగ్గర వాల్యూస్ లో. అండ్ 1125 - 600 ఎంత 1100 - 600 ఎంత 500. ఓకే. అండ్ దెన్ 25 - ఇక్కడ ఇంకేమీ లేదు. సో 500 25 525 మన దగ్గర వాల్యూ ఉంది. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ, నాట్ ది ఎగ్జాక్ట్ వాల్యూ. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో 525 డివైడెడ్ బై ఇప్పుడు ఇక్కడ ఏం వాల్యూ ఉంటుంది 875 54 55. సో 55 అనుకుంటున్నాను నేను దీన్ని. ఓకే. సో 55 + 55 ఎంత 50 50 100 + 10 110. ఓకే. సో 600 + 100 ఎంత 700. 700 + 110 ఎంత 810. ఓకే. సో 875 - 810. 5 - 0 is 5. 7 - 1 is 6. సో 65. ఓకే. సో 65 టేబుల్ లో 525 ఎన్నిసార్లు వస్తుంది అది కూడా ఎగ్జాక్ట్ కాదు, దగ్గర దగ్గరలో. ఓకే. డివిజన్ లో మనం ఎప్పుడు కూడా ఇలా మనం ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు డివిజన్ లో పెద్ద వాల్యూ దగ్గర ఎజ్యూమ్ చేసుకోకండి. ఓకే. సో 5 13s are 65, 5 1s are 5 0, 5 5s are 25. 13 టేబుల్ ఆలోచించండి. 13 టేబుల్ లో 105 ఎప్పుడు వస్తుంది అని చెప్పి. ఓకే. సో 13 8s are 104, 105 ఒక్క వాల్యూ మాత్రమే మారింది. సో 8 విల్ బి ది ఆన్సర్ అని. ఓకే. ఎగ్జామ్ లో మీ దగ్గర టైం ఉన్నప్పుడు మీరు ఇలాంటి యాక్చువల్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేయొచ్చు. టైం లేనప్పుడు ఇలా జస్ట్ 1 or 2 వాల్యూస్ పెంచి తగ్గించి అలా మీరు చేయొచ్చు. ఎడిషన్ ఉన్నప్పుడు పెద్ద వాల్యూస్, చిన్న చిన్న వాల్యూస్ ఉన్నప్పుడు అలాంటి పని చేయకండి. ఎడిషన్ దగ్గర చిన్న చిన్న వాల్యూస్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ డివిజన్ లా పని చేయండి. పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు చేయకండి. ఓకేనా. అలా అన్నమాట. ఫైన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 42 స్క్వేర్ మనకు తెలిస్తే చేయొచ్చు లేదా మల్టిప్లై చేసుకోవడమే. 42 42 ఇది సింగిల్ స్టెప్ మల్టిప్లికేషన్ అని అంటారు. ఇది ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ మెనీ టైమ్స్. సో మీకు కావాలనుకుంటే యూ కెన్ ఆస్క్ మీ, ఐల్ ప్రొవైడ్ యూ ద లింక్. ఓకే. ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది మీకు ఎగ్జామ్ లో. 2 2s are 4, 4 2s are 8, 4 2s are 8, 8 + 8 16, 1 4 4s are 16, 117, 1764 by 63 నేను రాసుకున్నాను. ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి ఇంటూ టైమ్ ఐఎమ్ ప్రొవైడింగ్ హియర్ ఇంటూ 26. 26 తో 63 క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. సో ఈ రెండిటు ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది అని నాకు ఐడియా ఉంది. ఇప్పుడు 63 9 తో డివిజిబుల్ అవుతుంది. ఓకే. 9 7 63 కాబట్టి ఇది కూడా 9 తో అవుతుందో లేదో చూద్దాం. 6 + 4 10, 10 + 8 is 18, 18 is divisible by 9. So 1764 is also divisible by 9. అది 9 divisibility rules. Divisibility rules వెరీ వెరీ ఇంపార్టెంట్. మరీ చెప్తున్నా అన్నిసార్లు. అది ఉంటేనే మీరు ఏ టాపిక్ చేసినా సరే మీకు సింపుల్ గా వస్తుంది. Divisibility rules is that important. సో కన్ఫర్మ్ గా నేర్చుకోండి. 9 7s are 63, 9 1s are 9, 8 is remaining, 9 9s are 81, 5 is remaining, 9 5s are 45, 9 6s are 54. Okay, 196, 7 1s are 7 2s are 14, 56, 7 table of 56 వస్తుంది, 8s 7 8s are 56. So 28 into 26 into 10. Multiply చేసుకోవడమే 28 26. 8 6 are 48 4, 6 2 is 12, 8 2 is 16, 16 4 20, 20 12 32, 3 2 2 is 4 3 7, 728, 7280. 7280 ఆప్షన్ లో ఉందా? లేదు. సో నన్ విల్ బి ది ఆన్సర్. సింపుల్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 3251 plus 587 blah 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 minus x equal to 3007 ఉంది. ఈ 3007 you can bring it this side, ఈ x you can bring it that side, and మీకు జస్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ తో మీకు వాల్యూ వచ్చేస్తుంది. పెద్దగా ప్రాబ్లం లేదు. సో దిస్ విల్ బి అ హోంవర్క్. ట్రై దిస్ క్వశ్చన్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్స్. ఓకే ఫైన్. సో క్యూబ్ రూట్ ఇది అసలైన మీరు చేయాల్సింది. ఓకే. దీనికి కూడా మనకి వేస్ ఉంటాయి. ఒకటేంటి క్యూబ్ రూట్ ఆఫ్ 9261 మనకు తెలుస్తుంది. అది పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. అది పెద్దగా ప్రాబ్లం లేదు. ఎందుకు క్యూబ్ రూట్ ఆఫ్ 8000 మనకి తెలుసు, విచ్ ఇస్ 20. 2 క్యూబ్ ఎంత 8, 0 క్యూబ్ ఎంత 0 0 0. సో 20 క్యూబ్ ఎంత 8000. 9261 8000 కన్నా కొంచెమే ఎక్కువ. సో దాని క్యూబ్ రూట్ 20 కన్నా కొంచెమే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 20 తర్వాత ఆలోచించండి. 20 తర్వాత ఏముంది 21 ఉంది కదా. సో 21 క్యూబ్ చేస్తే 9261 వస్తుంది. కన్ఫర్మ్ గా వస్తుంది. ఎందుకు 21 లో యూనిట్ ప్లేస్ ఏంటి 1, 1 1s are 1, 1 1s are మళ్ళీ 1. సో యూనిట్ ప్లేస్ లో మీకు ఎంతైనా 1 వస్తుంది. సో 21 ఉంది. మళ్ళీ ఆ తర్వాత ఏ వాల్యూ ఉంది 23 ఉంది కదా. 23 23 23 క్యూబ్ అంటే 3 టైమ్స్ మల్టిప్లై కదా. 3 3s are 9, 9 3s are మళ్ళీ 27. సో లాస్ట్ లో 7 వస్తుంది రాదు. ఇంకా మరి 25 అనుకో యూనిట్ ప్లేస్ లో కన్ఫర్మ్ గా 5 వస్తుంది. సో 25 అవ్వదు. మరి 27 కూడా అవ్వదు. బికాస్ 8 కన్నా
8000 కన్నా 9261 కొంచెమే ఎక్కువ. సో 21 నాకు 9261 వాల్యూ ముందే తెలిసిపోతది. అది పెద్దగా ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో ఐ విల్ రైట్ ఇట్ యాస్ 21 ఆర్ ఎల్స్ తెలియకపోయినా సరే ఇట్స్ ఓకే. సింపుల్‌గా ఫైండ్ ఔట్ చేయొచ్చు. దీనికి రూట్ మీరు ఎలా ఫైండ్ ఔట్ చేస్తారు? మరి అదంతా కష్టమే కదా! అలాంటప్పుడే వి హావ్ యూనిట్ ప్లేస్ ఫర్ అవర్ రెస్క్యూ. ఎందుకు ఇక్కడ ఎక్కడా కూడా సేమ్ యూనిట్ ప్లేస్ లేదు. ఇక్కడ 4 ఉంది, 9 ఉంది, 3 ఉంది, 2 ఉంది. సో ఇలాంటప్పుడు మనకి యూనిట్ ప్లేస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు యూనిట్ ప్లేట్స్ ఆఫ్ యూనిట్ ప్లేసెస్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ రూట్స్ మీరు బై హార్ట్ చేయాల్సిందే. అంటే 1 స్క్వేర్ ఎంత 1, 2 స్క్వేర్ ఎంత 4, వెయిట్ 3 స్క్వేర్ ఎంత 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100 ఉందా? ఇప్పుడు యూనిట్ ప్లేస్ ఏంటి 1, 4, 9, 16, 5, 6, 9, 4, 1, 0. సో మీకు 1 స్క్వేర్ చేసినా లేదంటే 9 స్క్వేర్ చేసినా మీకు యూనిట్ ప్లేస్ లో 1 వస్తుంది. అలానే 4 స్క్వేర్ చేసినా 6 స్క్వేర్ చేసినా మీకు యూనిట్ ప్లేస్ లో 6 వస్తుంది. 2 స్క్వేర్ చేసినా 8 స్క్వేర్ చేసినా మీకు యూనిట్ ప్లేస్ లో 4 వస్తుంది. తర్వాత 5 స్క్వేర్ చేస్తే మీకు యూనిట్ ప్లేస్ లో 5 వస్తుంది. అండ్ దెన్ 10 స్క్వేర్ చేస్తే మీకు యూనిట్ ప్లేస్ లో 10 వస్తుంది. అండ్ 3 స్క్వేర్ చేసినా 7 స్క్వేర్ చేసినా మీకు యూనిట్ ప్లేస్ లో 9 వస్తుంది. ఇలా యూనిట్ ప్లేస్ లో దేనికి స్క్వేర్ చేస్తే మీకు వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు 10 వరకు. 11 అనుకో మళ్ళీ 11 లో యూనిట్ ప్లేస్ లో ఏముంది 1 కదా. 1 కి స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? మళ్ళీ లాస్ట్ లో 1 వస్తుంది. అది మీరంతా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 1 to 10 కి స్క్వేర్స్ కి ఏ వాల్యూకి యూనిట్ ప్లేస్ లో ఏ వాల్యూ వస్తుంది అది మీరు కన్ఫర్మ్ గా గుర్తుపెట్టుకోవాల్సిందే. అది మీరు కన్ఫర్మ్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సేమ్ దట్ గోస్ విత్ క్యూబ్. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. ఓకే. ఇప్పుడు కూడా 1 క్యూబ్ చేస్తే యూనిట్ ప్లేస్ లో 1 వస్తుంది. 2 కి 8 వస్తుంది. 3 కి 7 వస్తుంది. 4 కి 4 వస్తుంది. 5 కి ఎప్పుడు 5 వస్తుంది. 5 కి ఎప్పుడు చేసినా మీరు 5 వస్తుంది. అలానే సేమ్ 6 కూడా ఎప్పుడు చేసినా మీకు 6 వస్తుంది. 6 టేబుల్ 6 వన్స్ 6 స్క్వేర్ 6 క్యూబ్ 6 పవర్ 4 6 పవర్ 5 ఎంత చేసినా మీకు యూనిట్ ప్లేస్ లో 6 వస్తుంది. ఓకే. 5 కూడా అంతే. 5 పవర్ 1, 5 పవర్ 2, 5 పవర్ 3, 5 పవర్ 4, 5 పవర్ 5 ఎన్ని చేసినా మీకు లాస్ట్ లో 5 వస్తుంది. సేమ్ 1 కూడా అంతే. 1 పవర్ 0, 1, 2, 3, 4, 5 ఎన్ని చేసినా మీకు లాస్ట్ లో 1 ఉంటది. అండ్ 10 కూడా అంతే. మీరు పవర్ ఎంత చేసినా లాస్ట్ లో 0 ఉంటది. ఇలా కొన్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవే స్ట్రాటజీస్. ఇవే మీకు టైం సేవ్ చేస్తాయి ఎగ్జామ్ లో. ఓకే. సో వితౌట్ డిలే ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ వన్ కన్ఫర్మ్ గా ఏమవ్వాలి? క్యూబ్ రూట్ అంటే 1 అవ్వాలి. క్యూబ్ రూట్ కి 1 కి తప్పించి ఇంకో వాల్యూ లేదు. స్క్వేర్ రూట్ కనుకో మనకి 1 ఎప్పుడు వస్తుంది? 1 జర్కి వస్తుంది, 9 జర్కి వస్తుంది. క్యూబ్ రూట్ మాత్రం 1 ఓన్లీ 1 జర్ దగ్గర మాత్రమే వస్తుంది. నీకు కావాలంటే ఒకసారి అన్ని వాల్యూస్ రాస్తాను. ఓకేనా? సో 5 క్యూబ్ ఇస్ 125 అండ్ దెన్ వీ హ్యావ్ 6 క్యూబ్ which is 30 6 cube which is 216, 7 cube is 343, 8 cube is 512, 9 cube is 729 అండ్ 10 క్యూబ్ ఇస్ 1000 అది అక్కర్లేదు. అండ్ ఈవెన్ నెంబర్స్ ఎప్పుడైనా స్క్వేర్ రూట్ ఏదైనా ఈవెన్ నెంబర్ తో ఏ వాల్యూ మల్టిప్లై అయినా సరే మనకి ఎప్పుడు ఈవెన్ నెంబర్ మాత్రమే వస్తుంది. ఆడ్ నెంబర్ రాదు. మీకు అక్కడ ఆడ్ నెంబర్ కనిపించిందంటే అది కన్ఫర్మ్ గా దాని రూటో స్క్వేరో ఏం చేసినా మీకు ఆడే వస్తుంది. అదే స్క్వేర్ రూటో ఏం చేసినా ఈవెన్ అయితే రాదు. బికాజ్ ఈవెన్ నెంబర్ తో ఏ వాల్యూ మల్టిప్లై అయినా మీకు ఈవెనే వస్తుంది. ఓకే. మీరు అది ఫిక్స్ అయిపోయి గుర్తుపెట్టుకోవాలి. అండ్ అంతే. ఫైన్. సో ఇప్పుడు క్యూబ్ రూట్ లో 1 ఉంది, 8, 7, 4, 5, 6, 3, 2, 9 ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకి 1 ఎప్పుడు వస్తుంది? ఓన్లీ 1 దగ్గర మాత్రమే వస్తుంది. సో ఈ వాల్యూ క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు 1 మాత్రమే రావాలి. మీరు అది గుర్తుపెట్టుకోండి. సో యూనిట్ ప్లేస్ ఇక్కడ 1 వస్తుంది. అండ్ స్క్వేర్ రూట్ దగ్గర 1 ఎక్కడెక్కడ వస్తుంది? ఈదర్ 1 దగ్గర వస్తుంది లేదా 9 దగ్గర వస్తుంది. ఓకే. మీరు ఎగ్జామ్ లో ఇవన్నీ రాయక్కర్లేదు. గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకే. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో అది ఈదర్ 1 అవ్వచ్చు లేదా 9 అవ్వచ్చు. ఓకే. తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 89. ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసాకంటే యూనిట్ ప్లేస్ లో ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదా. ఇప్పుడు 1 1 జర్ చేయండి ఎంత 1 1 మైనస్ ఈ 9 ఇక్కడికి వస్తుంది కదా. 89 అటువైపు వస్తేనే కదా మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది. సో 1 మైనస్ 9 యూనిట్ ప్లేస్ చూస్తున్నాం కాబట్టి 1 ఎలానో అవ్వదు. సో క్యారీ తీసుకుంటే 11. 11 మైనస్ 9 అంతా 2. మీకు ఎక్కడైనా 2 యూనిట్ ప్లేస్ లో ఉందా? ఉంది. ఇది ఉంది. ఓకే. సో 1 అవ్వచ్చు. పక్కన పెట్టండి. అండ్ ఇంకొక ఆప్షన్ ఏముంది? 9 ఉంది. 9 ఇంటూ 1 ఎంత? 9 మైనస్ ఇక్కడ ఉన్న 9 ఇటువైపు వస్తుంది. సారీ
ఇక్కడ ఉన్న 9 ఇటువైపు వస్తది. సో 9 అవుద్ది. 9 - 9 అయితే 0. యూనిట్ ప్లేస్‌లో 0 ఎక్కడైనా ఉందా? లేదు. సో ఇదే ఆన్సర్ అవుతది. చూసారా? మీరు ఇంత పెద్ద వాల్యూ ఏదైతే ఉందో దీని స్క్వేర్ రూట్, దీని క్యూబ్ రూట్ ఇవన్నీ ఫైండ్ ఔట్ చేసి సాల్వ్ చేసే కంటే యూనిట్ ప్లేస్ ఫైండ్ ఔట్ చేయడం వల్ల ఎంత సింపుల్‌గా అయిపోయింది పని. ఏముంది క్యూబ్ రూట్ 1కి యూనిట్ ప్లేస్ ఎప్పుడు 1 ఉంటది. ఇంటూ లాస్ట్‌లో 1 ఉందంటే స్క్వేర్ రూట్ కాబట్టి 1 అవ్వచ్చు లేదా 9 అవ్వచ్చు. ఇది ఇలా ఉంటది. -89 ఎక్స్. సో 89 కాబట్టి 8 కూడా మీరు తీసేయొచ్చు. 9 ఒకటి రాసుకుంటే చాలు. ఓకే. సో 1 1 జార్ ఎంత 1. 1 కాబట్టి క్యారీ ఉండాలి కంపల్సరీ. సో 11 - 9 ఎంత 2. 2 ఆప్షన్‌లో ఉంది. పక్కన పెట్టండి. అండ్ 1 ఇంటూ 9 ఎంత 9. 9 - 9 ఎంత 0. 0 లేదు. ఇలా తీసేయొచ్చు. సో ఎగ్జామ్‌లో ఇచ్చేవాళ్ళు గూడా మీకు 100 మినిట్స్‌లో 60 క్వెషన్స్ అంటే ఆ టైంలో మీరు ఇక్కడ స్క్వేర్ రూట్ ఫైండ్ ఔట్ చేయాలని వాళ్ళేమి ఎక్స్‌పెక్ట్ చేయరు. మీరు ఏ మెథడ్ ఎలా ఆలోచించి మీరు స్పీడ్‌గా చేయగలుగుతున్నారా అని ఆలోచించే వాళ్ళు క్వెషన్స్ ఇస్తారు. ఓకే. సో డోంట్ వరీ మచ్ అబౌట్ టైమింగ్ అండ్ ఆల్. ఇది రూట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అదంతా. అండ్ ఇది మాకు ఎగ్జామ్‌లో తట్టట్లేదు అని కూడా కంగారు పడకండి. ద మోర్ యూ ప్రాక్టీస్ ఇస్ ద మోర్ ఐడియాస్ యూ విల్ బి గెట్టింగ్. మీరు అలా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకంతట మీకే మీ ఓన్ ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు నేను ఈ ఐడియా చెప్పాను. మీకు కూడా అదే ఐడియా రావాలని లేదు. బట్ మీ ఓన్ అంటూ మీకేమైనా ఐడియా రావచ్చు. బట్ జస్ట్ ఇలా కూడా కొన్ని ఐడియాస్ ఉంటాయని తెలుసుకోవడానికి మాత్రమే మీరు వీడియోస్ చూడడం, వాళ్ళ అప్రోచెస్ వినడం అవన్నీ చేస్తూ ఉండాలి. వాళ్ళ అప్రోచెస్‌లో మీరు సాల్వ్ చేస్తూ ఉండగానే మీకంటూ కొన్ని అప్రోచెస్ మీకొస్తాయి. అలా వస్తూ ఉంటాయి. అవన్నీ రావాలంటే ఏం చేయాలి? మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే. ఫైన్. సో ఇది మల్టిప్లికేషన్ బాడ్మస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. అండ్ ఇది ముందే ఇటువైపు తీసుకొచ్చేయండి. ఎక్స్ ఒకటి ఎప్పుడైనా ఎక్స్ రిలేటెడ్ ఏమైతే ఉందో అది మాత్రమే ఒకవైపు ఉంచండి. రిమైనింగ్ అన్నీ తీసుకోవడానికి అదర్ సైడ్ తీసుకురావడానికి ట్రై చేయండి. ఓకే. సో 6 3 జా 18 1 8 3 జా 24 ప్లస్ 1 25 3 1 జా 3 ప్లస్ 2 5. సో 55.8 ప్లస్ 7.2. సో 8 ప్లస్ 2 ఎంత 10 1 8 ప్లస్ 5 13 1 6 63 ఉంది. సో ఈ రెండు మనకొచ్చింది 63 మైనస్ 16.5 ఉంది 21.7 ఉంది. ఇప్పుడు 7 ప్లస్ 5 ఎంత 12 1 తర్వాత 6 ప్లస్ 1 7 ప్లస్ 1 8 2 plus 1 is 3. Okay. So 63 minus 38.2. Simple question. Okay. So 10 minus 2 8 యూనిట్ ప్లేస్ 8 అక్కడ వస్తుంది ఇదే. సో ఇదే ఆన్సర్ పెట్టచ్చు లేదా సాల్వ్ కూడా చేయొచ్చు. ఇక్కడ 12 ఉంది. 12 minus 8 అంతా 4 24.8. సో 24.8 will be the answer. Simple. ఫైన్. సో ఇది కూడా అంతే జస్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ కి సంబంధించింది. సో ఇది కూడా దిస్ విల్ బి ఎ హోంవర్క్ ప్రాబ్లమ్. ట్రై దిస్ క్వెషన్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ బి రీడింగ్ అండ్ రియాక్టింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. సో యా ఫైండ్ అవుట్ చేసి లెట్ మీ నో ద కమెంట్స్. సో క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ వన్ బ్లా 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 ఇదంతా ఉంది. సేమ్ ఇది కూడా మీరు యూనిట్ ప్లేస్ అప్రోచ్ తో వెళ్ళొచ్చు. కానీ మీకు ఇక్కడ ఏమున్నాయి అన్ని యూనిట్ ప్లేస్ 3 ఉన్నాయి. సో ఫస్ట్ మీ కళ్ళెదురుగా ఏమేమి ఉన్నాయో అవైతే సాల్వ్ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలో తర్వాత విషయం తర్వాత ఆలోచిద్దాం. ఓకేనా. ఫస్ట్ కళ్ళెదురుగా మీకు ఏం కనిపిస్తుంది? 11 స్క్వేర్ 121, 11 క్యూబ్ 1331 కనిపిస్తుందా? సో దీన్ని 11 క్యూబ్ అనుకోండి. అంటే 11 స్క్వేర్ ఇంటూ 11 కదా. ఈ 11 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో 11 ఒకటే మిగిలింది. సో క్యూబ్ రూట్ ఆఫ్ 35937 ఇంటూ 11 మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 7 లాస్ట్ లో ఉన్నప్పుడు మీకు ఏ వాల్యూస్ రావచ్చు? నీకు ఇందాకే చెప్పినా గుర్తుపెట్టుకోవాలని చెప్పి. సో 3 క్యూబ్ చేస్తే 27. ఓకే. అలా రావచ్చు. ఆరెల్స్ ఇంకే వాల్యూస్ రావచ్చు. అంతే. సో లాస్ట్ లో 3 ఉంటే మాత్రమే మీకు 7 వస్తుంది. సో ఇక్కడ ఏమేం వాల్యూస్ ఉండొచ్చు? 33 ఉండొచ్చు, 43 ఉండొచ్చు, 53 ఉండొచ్చు, 63 ఉండొచ్చు, 23 ఉండొచ్చు. ఇవి ఏమైనా వాల్యూస్ అయి ఉండొచ్చు ఇది. అంతకు మించి ఇంకేమైనా అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. బికాస్ ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఎక్కడ కూడా డెసిమల్స్ లో లేవు. డెసిమల్స్ లో ఉండుంటే మేబీ ఉండి ఉండొచ్చు. ఓకే. ఎగ్జాక్ట్ ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాకుండా ఇంకేదైనా పాయింట్ పాయింట్ రావచ్చు. దాంతో మల్టిప్లై అయ్యి సమ్ డెసిమల్ ఆన్సర్స్ లో వస్తుంది అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా మనకి డెసిమల్స్ లో లేవు. సో కన్ఫామ్ గా దీనికి క్యూబ్ రూట్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది. ఎగ్జిస్ట్ అవ్వాలంటే మనకి ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి? లాస్ట్ లో 3 మాత్రమే రావాలి. సో 23 33 43 53 63 ఏమైనా రావచ్చు. ఇప్పుడు దీనికి నియరెస్ట్ వాల్యూ ఏంటో చూడాలి. 35 అంటే అలా అలా అజ్యూమ్ చేసుకోండి. 3 క్యూబ్ ఎంత? 27. 4 క్యూబ్ ఎంత? 64. సో 30 క్యూబ్ ఎంత? 3 క్యూబ్ 27. 0 కాబట్టి 3 జీరోస్. 27,000 కన్నా కొంచెం ఎక్కువ ఈ వాల్యూ కదా.
నెక్స్ట్ 40 క్యూబ్ ఎంత 4 క్యూబ్ 64 జీరో కాబట్టి 3 జీరోస్ సో 64,000 కన్నా తక్కువ సో 27 కన్నా ఎక్కువ 64 కన్నా తక్కువ 35 అంతేనా అండ్ 27 కి దగ్గరగా ఉంది 35 కంపేర్డ్ టు 64 27 కి కొంచెమే దూరం ఉంది బట్ 64 కన్నా ఇది చాలా దూరంగా ఉంది సో 30 కి కొంచెం దగ్గరలో ఏమేమి ఉన్నాయి 31 32 33 34 అవి ఏమైనా అవ్వచ్చు అండ్ ఆడ్ నెంబర్ కాబట్టి కన్ఫర్మ్ గా 31 32 33 34 35 కాబట్టి ఆడ్ నెంబర్ మాత్రమే ఉండాలి కాబట్టి ఇవే ఉండాలి వీటిలో పాసిబిలిటీ ఏముంది 33 ఒకటే ఉంది కదా సో 33 అవుతుంది కన్ఫర్మ్ గా అలా మీరు సాల్వ్ చేయకుండానే మీరు రెజ్యూమ్ చేసేసుకోవచ్చు వాల్యూస్ ని ఓకే సో 33 ఇంటూ 11 ఫైండ్ అవుట్ చేయాలి ఫైన్ 33 ఇంటూ 11 నేను ఇందాక చెప్పినట్టు 33 మీరు రాసుకొని 3 ప్లస్ 3 6 3 సో 363 అని మీరు అలా అయినా వాల్యూస్ ఎజ్యూమ్ చేసేసుకోవచ్చు లేదా మీరు 33ని 11 అని ఎజ్యూమ్ చేసుకోండి ఓకే 11 సార్ ఎంత 121 ఇంటూ 33ని మీరు 11 అనుకున్నారు సో ఇంటూ 3 చేయాలి కదా చేయండి 3 2 6 363 అలా అయినా చేయొచ్చు ఓకే సో 363 ఆప్షన్ లో ఉంది కాబట్టి దిస్ విల్ బి ది ఆన్సర్ క్లియర్ సింపుల్ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ అదంతా మీరు ఏ అప్రోచ్ లో వెళ్తున్నారు అన్నది డిపెండ్స్ ఇక్కడ రెక్టాంగిల్ కొంచెం ఎక్స్ట్రా వచ్చేసింది ప్లీజ్ ఇగ్నోర్ దాట్ ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలి 854 ఇదంతా మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేసి ఇవన్నీ మల్టిప్లై చేసి యాడ్ ఇవన్నీ పెద్ద ప్రాబ్లం అని చెప్పి వదిలేస్తాం కానీ దిస్ ఈస్ వెరీ 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 సింపుల్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ 854 3 టైమ్స్ ఉంది దాన్ని నేను ఎలా రాయగలను 854 హోల్ క్యూబ్ కింద రాయగలను అంతేనా సేమ్ అలానే ఇక్కడ 276 హోల్ క్యూబ్ కింద ఐ కెన్ రైట్ ఇట్ డివైడెడ్ బై బాడ్మస్ రూల్ ప్రకారం మల్టిప్లికేషన్స్ అన్ని ఫస్ట్ చేసి ఆ తర్వాత ఎడిషన్స్ చేయాలి సో మల్టిప్లికేషన్ రిలేటెడ్ అన్ని ఒక ప్లేస్ లో తెచ్చుకుంటున్నాను నేను ఓకే తర్వాత ఎడిషన్ కాబట్టి 854 ఇంటూ 854 ఎంత 854 హోల్ స్క్వేర్ ప్లస్ 854 ఇంటూ 276 854 ఇంటూ 276 ఇదిలా ఉంచండి ప్లస్ 276 హోల్ స్క్వేర్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్ని 854 276 ఆ పాయింట్ ఆఫ్ వ్యూస్ లోనే ఉన్నాయి సో ఎక్కడో క్యాన్సిల్ అయ్యేలా మనకు కనిపిస్తుంది ఫస్ట్ థింగ్ రెండోది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్ లో ఉందా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి అది మీరు నేర్చుకోవాలి ఎవరికైనా మీకు లేదు అని ఐడియా లేదు అని అనుకుంటే నేర్చుకోండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ వాటి అన్నిటివి ఉంటాయి వాల్యూస్ అవన్నీ మీరు నేర్చుకోండి లేదా ఐ ఆల్రెడీ టోల్డ్ ఇన్ అ వీడియో యూ కెన్ ఆస్క్ మీ ఐల్ ప్రొవైడ్ యూ విత్ ద లింక్ ఆఫ్ దట్ వీడియో యాజ్ వెల్ ఓకే సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వాల్యూ ఎంత ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఓకే అండ్ కింద మీరు ఆలోచించండి ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్ ఫార్ములాలోనే ఉంది 854 ని నేను ఏ అనుకుంటున్నాను 276 ని నేను బి అనుకుంటున్నాను సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ అండ్ ఏ ఇంటూ బి ఫార్మాట్ లో ఉందా సో ఇదే ఫార్మాట్ లో ఉంది ఏ ఇంటూ సారీ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది ఇది అంతేనా సో పైన ఏమో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ లో ఉంది దాన్ని నేను ఇలా రాయొచ్చు ఇది క్యాన్సిల్ చేసేస్తాను సింపుల్ సో లాస్ట్ లో నాకు ఏం మిగిలింది ఏ మైనస్ బి మిగిలింది ఏ ఏంటి 854 బి ఏంటి 276 ఆ రెండు సపరేట్ చేయడమే వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అంతే సో 14 మైనస్ 6 ఇస్ 8 లాస్ట్ లో 8 ఇక్కడ వస్తుంది దిస్ విల్ బి ది ఆన్సర్ లేదా మీకు ఒప్పుకుంటే ఫుల్ గా మీరు సపరేట్ చేసుకోవచ్చు ఓకే సో 578 విల్ బి ది ఆన్సర్ కానీ నన్ను ఉన్నప్పుడు ఎప్పుడు అలా రిస్క్ తీసుకోకండి ఇంత సాల్వ్ చేసి లాస్ట్ లో మార్క్స్ పోయినట్టు ఉంటుంది సో నన్ను ఆప్షన్ ఉన్నప్పుడు ట్రై టు సాల్వ్ ఇట్ ఓన్లీ ఓకే సో 14 minus 6 is 8 and then 14 minus 7 is 7 7 minus 2 is 5 578 will be the answer fine I think this is the last one yeah so 56% of 225 56 by 100 into 225 plus 20% అంటే ఏంటి 1 by 5 కదా 1 by 5 into 150 okay so 5 ones are 530s are okay 25 nines are 225 25 fours are 100 4 ones are 4 4 fours are 16 14 into 9 అంత మీకు 14 టేబుల్ నేర్చుకోవాలి ఐ ఆల్రెడీ టోల్డ్ యూ సో 14 nines will be 126 okay so 126 plus 30 156 ఓకే మైనస్ ఇక్కడ ఉన్న వాల్యూ ఇటువైపుకి వచ్చేస్తుంది ఇక్కడ 109 ఉంది కదా అది ఇటు వచ్చి యాడ్ అవుతుంది ప్లస్ 109 ఓకే సో 9 ప్లస్ 6 ఇస్ 15 1 5 ప్లస్ 1 ఇస్ 6 265 ఆప్షన్ లో ఉందా లేదు సో నన్ విల్ బి ది ఆన్సర్
క్లియర్? లేదా మీరు ఇంకొక విధంగా ఆలోచించొచ్చు. 156 ఇక్కడుంది. ఇక్కడొచ్చే వాల్యూ ఇంకా యాడ్ అవుతుంది. సో, ఇంకా ఎక్కువవుతుంది. ఇక్కడ ఎక్కడా గూడా 100కి మించి 103 ఉంది గానీ, అంతకు మించి వాల్యూ అయితే ఎక్కడా లేదు. సో, డైరెక్ట్‌గా మీరు రన్ పెట్టేయొచ్చు. ఎగ్జామ్‌లో గూడా మీరు ఇదంతా సాల్వ్ చేసే కంటే, చూడగానే మీకొక ఐడియా రావాలి. ఏంటి 20% అంటే ఏంటి? 1/5 అది మనకు చూడగానే తెలుస్తది. సో, ఈ వాల్యూ 30 అని నాకు ముందే తెలుస్తది. సో, ఇది 50% అనుకోండి. ఇది 200 అనుకోండి. జస్ట్ సేయింగ్. 200లో 50% అంటే ఏంటి? 100. 100 ప్లస్ ఇంకా ఇక్కడ 30 యాడ్ అవుతది. 130 ప్లస్ ఇంకా సంథింగ్ ఏదో వచ్చి యాడ్ అవుతది. అంటే 100 కన్నా ఇంకా చాలా ఎక్కువ. 100 కన్నా ఎక్కువ ఇక్కడ ఎక్కడ వాల్యూస్ లేవు. సో, నేను నన్ అని ఫస్టే పెట్టేయొచ్చు. ఓకే. అలా అన్నమాట. ఇది గూడా మీరు చేసే కొద్దీ ఐడియా వస్తది. డోంట్ వర్రీ. సో, దిస్ విల్ బి ఎ హోంవర్క్ ప్రాబ్లమ్. నౌ ట్రై దిస్ క్వెషన్ అండ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ దీని సొల్యూషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇంకా డిఫరెంట్ టాపిక్స్ మీద ఐవ్ ఆల్రెడీ మేడ్ వన్ షార్ట్స్ అండ్ డిఫరెంట్ ఎక్స్‌ప్లనేషన్స్ ఫర్ బిగినర్స్, especially from basics and all. So what annity links I'll be providing in the description. You can ask me in the comments. I'll be providing you there as well. If you really like the content, please do give me a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.